ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రేక్షకులు రక్షించబడాలి, కృప చూపండి. ఎపిసోడ్ సహకారులు కావాలని విజ్ఞాపన చేస్తున్నాం, అనుగ్రహించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. లేఖికుడైన యోనాతాను ఇంటిని బందీ గృహంగా మార్చి ఆ బందీ గృహములో ఇర్మియాను బంధించారు. చెరసాల గోతిలో అక్కడ ఉంచారు. అక్కడ ఇర్మియా అనేక దినములు ఉండెను. ఈ వచనం మనం చూస్తే, ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. ఒక్కొక్క మనిషి యొక్క జీవితంలో కొన్ని పర్టిక్యులర్ పీరియడ్స్, కాలములు విషాదంతో నిండిపోతాయి. దానికి కారణం ఎవరు? ఇర్మియా గోతులో వేయబడి చెరసాలలో వేయబడిన చోట ఉండిపోవటానికి అనేక దినాలు నో వన్ హెల్ప్డ్ హిమ్, ఎవరు సహాయం చేయలేదు. అలా ఉండిపోవటానికి కారణాలేంటి? దేవుని వాక్కు ఉన్నది ఉన్నట్టు ప్రకటించుట అనే కారణం చేత ఇర్మియా వారందరూ కూడా బంధించి చెరసాలలో వేయటానికి కారణం దొరికింది. సహోదరుడా, సహోదరి, దేవుని చిత్త ప్రకారము సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన క్రైస్తవుడు తప్పక హింసనందును అన్న పదం మనం గుర్తుపెట్టుకోవాలి. శిష్యులతో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు, ఈ లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని చెప్పారు. లోకము మనలను పొగుడుతోంది అని అంటే ఎక్కడో తేడా ఉంది. లోకం ద్వేషిస్తుంది, లోకం ద్వేషిస్తుంది. ఒక మాట చెబుతాను. మదర్ తెరీసా భారతదేశంలో ఉత్కృష్టమైనటువంటి పురస్కారం భారత రత్న ఆమెకు ఇవ్వబడింది. భారతదేశంలో విదేశము నుండి వచ్చి ఆమె భారతీయులను ప్రేమించి కుష్టి వ్యాధిగ్రస్తులకు ఆవిడ చేసిన సేవ ప్రపంచం అంతా కూడా కొనియాడింది. జాగ్రత్తగా వినాలి. ఆమెకు ఇవ్వబడిన భారతరత్నాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి కొందరు గొడవ చేశారు. సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన క్రైస్తవుడు తప్పక హింసనందును. యేసుక్రీస్తు ప్రభు హింస నొందాడు, అలాగే ఆయన యొక్క శిష్యులు హింస నొందారు, అలాగే ఆయన యొక్క విశ్వాసులు కూడా శ్రమలు, హింసలు, నిందలు, అవమానాలు పడతారు. ఇది దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెప్పినటువంటి మాట. ఇర్మియా ఒక్కడే కాదు, ప్రతి భక్తుని జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఈ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉన్నాయి. కానీ ఇవాళ దానికి భిన్నంగా సేవకుల ఆలోచనలు సాగుతున్నాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వాక్యములో సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన నిజ క్రైస్తవునికి ఏ పర్టికులర్ పాయింట్లో ఎక్కడో ఒక చోట హ్యూమిలియేషన్ ఎక్కడో చోట వస్తాను. కానీ ఇవాళ అలా లేదు సమాజం. ఎందుకంటే లోకంతో పరుగు పెడుతున్నారు. నిన్నటి దినం మా కార్యాలయంలో ఒక చర్చ జరిగింది సేవకులతో. ఆ చర్చ సారం ఏంటంటే, నో పాస్టర్ ఈజ్ డిక్లేరింగ్ ఆర్ అనౌన్సింగ్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గూర్చి బోధించటం అసలు మానేశారట సంఘాల్లో.
ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఏమిటంటే బ్లెస్సింగ్ మూమెంట్, దీవెనలు 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 వర్షాలే. ప్రభు రాకడొస్తోంది, పాపాన్ని విడిచిపెడదాం, అక్రమాన్ని విడిచిపెడదాం, ధనాపేక్ష విడిచిపెడదాం, సిద్ధపడదాం. ఈ టీచింగ్ పోయింది. అర్థమవుతుందా? కాబట్టి ఇవాళ లోకం క్రైస్తవ బోధకులను చూస్తున్నప్పుడు కామన్ మెన్గానే అనిపిస్తున్నారు, ప్రత్యేకించి ఏం కనపట్టలేదు. ఎందుకంటే దేర్ టీచింగ్ డీవియేటెడ్. లోకానికి పెద్ద అవసరం లేదు, అది పెద్ద సాతానికి అబ్జెక్షన్ కాదు. అది రక్షణ సువార్త ప్రకటిస్తే అపవాదికి అడ్డు, కానీ దీవెనల వర్షం ప్రకటిస్తే హీ నెవర్ బాదర్స్ ఫర్ ఇట్, అతనేం పట్టించుకోడు. కనుక ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సేవకులు సత్యం ప్రకారం నిలబడినప్పుడు, రిచర్డ్ వుర్మ్బ్రాండ్ సత్యం కొరకు చిత్రహింస పుస్తకం చదవండి మీరు, ఎంత కఠినమైన శ్రమలు అనుభవించాడు. ఒక కార్యాలయం ఉందనుకోండి, అందులో లంచము తీసుకొని ఒక విశ్వాసం ఉన్నాడు అనుకోండి, అతను ఎంత హ్యూమిలియేట్ చేయబడతాడు, టార్చర్ చేయబడతాడు అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఒక ప్రక్క గౌరవం ఇదివరకు దినాల్లో ఉండేది, ఇప్పుడు లేదు. కనుక ఇర్మియా అనేక దినములు చెరసాలలో ఉండిపోయాడు. తనకు తన సహాయం చేసుకోలేని స్థితి, ఎందుకంటే పట్టుకున్నదే అధికారులు తీసుకెళ్ళి అన్యాయంగా వేశారు. కనుక అక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది, మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడేం మాట్లాడ్డా? దేవుని మాట చెప్పినందుకు ఇర్మియాకి ఇలాంటి శిక్ష వాళ్ళు వేస్తే వై గాడ్ ఈజ్ సైలెంట్? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు వాళ్ళని ఏం చేయట్లేదేంటి? ఈ ఆలోచన తప్పు. దేవుడు వాళ్ళను ఏం చేస్తాడో చెప్పి మరీ ఇర్మియాను పంపాడు. ఇక దాని కొరకు ఎదురు చూడాలి తప్ప ఇర్మియాను చెరసాల్లో వేయించినందుకు ప్రత్యేక శిక్ష దేవుడు ఇస్తాడని చెప్పకూడదు. అర్థం, ఎదురు చూడకూడదు. ఒక సేవకుడు తనకు, తన పొరుగు వారితో, తన ఇతరులతో కలిగిన శ్రమను బట్టి వాళ్ళకి ఏదో జరిగిపోవాలి, జరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. కామన్గా గాడ్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు తప్పకుండా జ్ఞాపకం చేసుకోబడతారు, అంతవరకు. దేవుని పేట నిలబడిన వాడికి కలిగే ప్రతిఫలం గొప్పది. జాగ్రత్తగానండి. మనం తిరస్కరించబడినందున, హీనపరచబడినందున, హింసించబడినందున మనలను హింసించిన వారికి కీడు కలగటం మనకి ముఖ్యం కాదు, అది అనవసరం. కానీ మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం, మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనేది వాగ్దానం చేయబడింది. కనుక చాలా సందర్భాల్లో ఎందుకు చెరసాల్లో ఉంచిన వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారని అనిపిస్తుంది. ఇర్మియా కూడా అనిపించి ఉంటుంది, అరే నేను బాధపడుతున్నాను, బాగానే ఉన్నారు కదా అని. అందులో మార్పు లేదు. సిద్కియా ఇర్మియాను పిలిపించి అడుగుతున్నాడు, ఏమైనా దేవుడు మాట్లాడా? దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాలి? దేవుడు మారిపోతుంటాడా? మార్చేసుకుని ఉంటాడా దేవుడు? సిద్కియా కోసం మార్చుకుంటాడా తన మాట? రాంగ్ అండర్స్టాండింగ్, అగైన్ రాంగ్ అండర్స్టాండింగ్. సిద్కియా మరలా తప్పు ఆలోచన చేస్తున్నాడు. ఇర్మియాతో అంటున్నాడు, ఏమైనా దేవుడు బయలుపరిచాడు. ఏం బయలుపరుస్తాడు? నువ్వు జైలుకి పోతావు, నువ్వు చెరలోకి పోతావు అని చెప్పాడు నాకు. అదే చెప్పాడు అన్నాడు. మార్పు లేని సందేశం. ఇర్మియా యెహోవా యొద్ద నుండి ఏమైనా మాట వచ్చిందా అని ఇర్మియాను అడుగుగా, నువ్వు బబులోను రాజు చేతికి అప్పగించబడేదవను మాట వచ్చెను అని అనెను. దీన్ని బట్టి ఇర్మియా ప్రార్థించినప్పుడు బబులోను రాజుకి అప్పగించబడతాడు సిద్కియా. అప్పుడు అతనికి అర్థమవుతుందిలే, అయ్యో నేను ఇర్మియాని ఈ విధంగా చేశాను, ఇర్మియా మాట వినలేదు, అందుకే నాకు ఈ శ్రమ వచ్చింది అని తను అక్కడ తెలుసుకుంటాడు. కాబట్టి వెయిట్ అంటిల్ గాడ్ రియాక్ట్స్ ఆన్ దిస్ ఇష్యూ. దేవుడు దీని మీద ప్రతిస్పందించేటువంటి సమయం వచ్చే వరకు ఎదురు చూడటమే ఇర్మియా చేయాల్సినటువంటిది. మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు, నేను నీకైనా, నీ సేవకులకైనా, ప్రజలకైనా ఏం పాపం చేశానని నన్ను చెరసాల్లో వేశారు? బబులోను రాజు మీ మీదకు రానే రాడని ప్రకటించిన మీ ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడున్నారు? వచ్చాడు కదా. అర్థమవుతుందా? బబులోను రాజు మీ మీదకు రాడని చెప్పిన ప్రవక్తలు ఎక్కడున్నారు? నేను చేసిన పాపం ఏంటి, వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటి? అది 2 ప్రశ్నలు ఇర్మియా సంధించాడు.
అర్థమవుతుందా? ఇర్మియా నిజం చెప్పినందుకు, దేవుని మాట చెప్పినందుకు చెరసాల్లో వేశారు, గోతుల్లో దోశారు. అసలు అబద్ధం చెప్పిన వాళ్ళనేమో గనపరిచారు. ఇవాళ లోకంలో అదే జరుగుతోంది. అబద్ధాలు చెబుతున్న బోధకులకేమో ప్రభావం, గొప్ప పేరు ప్రఖ్యాతులు, భవనాలు, కార్లు, ఏసీలు ఉంటాయి. సత్యం చెబుతూ నీతిని ఆశ్రయించిన సేవకులకు సూటిపోటు మాటలు, పేదరికం, నిర్లక్ష్యం, నిరాదరణ. అదే అడుగుతున్నాడు ఇర్మియా, నేను మీ పట్ల చేసిన పాపం ఏంటి? మీ ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడున్నారు? జవాబు చెప్పమన్నాడు. జవాబు చెప్పలేడు సిద్కియా, ఎందుకంటే ఇర్మియా చెప్పింది వాస్తవం. రాజా, నా ఏలినవాడా, చిత్తగించి విను, నా మనవి విను, నీ సన్నిధికి రాని. నేను యోనాతాను ఇంట చనిపోకుండా నన్ను అక్కడికి పంపించొద్దు. కాబట్టి రాజైన సిద్కియా సెలవిచ్చాడు. భటులు బందీగృహశాలలో నుండి ఇర్మియాను పట్టణంలో బందీగృహశాలలో ఇర్మియాను వేశారు. పట్టణంలో రొట్టెలు ఉన్నంత వరకు రొట్టెలు కాల్చువారు వీధులు అనుదినం ఒక రొట్టె అతనికి ఇస్తూ వచ్చారు. ఇట్లు జరగ్గా ఇర్మియా బందీశాలలో నివసించాడు. ఒక్క రొట్టె ఇచ్చారట. పర్ డే 1 బన్ ఆర్ 1 బ్రెడ్. ఒక్క రొట్టె, ఇంకేం లేదు, కూర లేదు, ఏమి లేదు, వాటర్ లేదు. ఒక్క రొట్టె ఇచ్చారు, బ్రతకమన్నారు. చాలా దినములు చెరసాలలో నివసించెను. ఇర్మియా యొక్క స్వేచ్ఛను హరించటానికి రాజు ఎవరు? ఇర్మియా మాట్లాడినటువంటి మాటల్లో నిజం ఉందో లేదో కాలం నిర్ణయిస్తుంది కదా. రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేది ఇర్మియా మీద ప్రధానంగా గుర్రు పెట్టుకున్నారు. సిద్కియా, అతని అనుచరులు, అతని పరివారం అంతా కూడా ఇర్మియా మీద ఉన్న కోపం ఏంటంటే, మనకు కావాల్సింది చెప్పడు, మనకి ఇష్టమైనది చెప్పడు, మనకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. లోకంలో ఇలా తలంచిన ప్రతివారు క్రైస్తవుడికి వ్యతిరేకంగా వస్తారు. మనల్ని పాడు చేస్తున్నాడు, మనలను బలహీనపరుస్తున్నాడు, మనలను పాడు చేస్తున్నాడు, మనల్ని వ్యర్థులను చేస్తున్నాడు, మన మీద దాడి చేస్తున్నాడు ఆధ్యాత్మికంగా అని ఎవరి హృదయాల్లో ఉంటుందో వాళ్ళంతా కూడా సువార్థికుని మీద దండెడతారు, దండెత్తి తీరతారు. అది చివరిదలా జరిగే సత్యమే. 38వ అధ్యాయం. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనా, క్షామము చేతనైనా, తెగులు చేతనైనా చస్తారు, కానీ కల్దీయుల యొద్దకు బయలు వెళ్ళిన వారు బ్రతుకుతారు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణం దక్కించుకుని వారు బ్రతుకుతారు. ఇర్మియా మాట్లాడుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు. బబులోనుకు వెళితే బ్రతుకుతారు, యెరూషలేములో నివసిస్తే చస్తారు. ఎలా ఉంది మీకు ఈ మాట? యూదుడు ఎవరికైనా సరే ఈ మాట చాలా కంపరంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు మాకిచ్చిన ఈ భూమి, దీని మీద మేము బతకకుండా ఎక్కడికి వెళ్తాం? నువ్వేంటి బబులోనికి వెళ్తే బతుకుతారంటావు? కాబట్టి నువ్వు తప్పు అనేది యూదుల యొక్క వాదన. కానీ దేవుడు చెప్పాడు ఇర్మియాకు, ఎలా ప్రకటించు, వాళ్ళు బబులోనికి చెరకు పంపిస్తున్నాను, నేనే పంపుతున్నానని. కాబట్టి ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ దేని మీద? ఇర్మియా మీద, ఇర్మియా మాట మీద, ఇర్మియాకు మాట సెలవిచ్చిన దేవుని మీద. వారి యొక్క మిస్అండర్స్టాండింగ్ కానీ అన్బిలీఫ్ కానీ ఎవరి మీద? దేవుని మీద. అది వాళ్ళు గుర్తెరగలేకపోయారు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగించబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలందరికీ ప్రకటించగా, మత్తాను కుమారుడైన షెఫట్యాయును, పషూరు కుమారుడైన గెదల్యాయును, షెలెమ్యా కుమారుడైన యూకలును, మల్కియా కుమారుడైన పషూరును విన్నారు గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినది ఏమనగా, ప్రత్యేకంగా 4 పెద్దలు, వారి యొక్క పిల్లలు, 4 పెద్దల పేర్లు జ్ఞాపకం చేస్తూ వారి బిడ్డల సంతానం ఇచ్చి వాళ్ళు అధిపతులుగా ఉన్నారు అని అన్నాడు. వంశపారంపర్యంగా సంక్రమించిన అధిపతులలో ఉన్నటువంటి వారు రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకున్నారయ్యా, ఈ మనుషుడు ప్రజలకు నష్టం కోరేవాడే కానీ క్షేమం కోరేవాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయటం వల్ల ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనం చేస్తున్నాడు. ప్రజల చేతులను బలహీనం చేస్తున్నాడు. ప్రకటనకు ఎంత పవర్ ఉందో చూశారా? ఇర్మియా మాటలకు ఎంత శక్తి ఉందో చూశారు?
ఆ మాటలు మాట్లాడితేనే యోధులు అంటే యుద్ధం చేసేవాళ్ళు, కామన్ మెన్ అందరూ కూడా బలహీనపడిపోతారట. చూడండి, కొన్ని విపత్తులు వస్తాయి. అవి వచ్చినప్పుడు వాస్తవాలు ప్రభుత్వం దాచిపెడుతుంది, పబ్లిక్లోకి వెళ్ళనవద్దు. ఇప్పటికీ లాతూర్ భూకంపంలో ఎంతమంది చచ్చిపోయారో చెప్పరు. ఎందుకంటే చెప్తే ప్రజలు భయపడతారు. అలాగే ఒక్కొక్క విపత్తు, హుదూద్ తుఫాను అదొక విపత్తు, అక్కడ ఎంతమంది చనిపోయారో తెలియదు. రీసెంట్గా 2 దినాల క్రితం ట్రైన్లు పడిపోయాయి, ఎంతమంది కొట్టుకుపోయారు, ఎంతమంది చనిపోయారు, ఒరిజినల్ నెంబర్ బయటికి రాదు. ప్రధానంగా విపత్తుల సమయంలో ప్రజల యొక్క మనోధైర్యం దెబ్బతింటుంది. అందుకనే ఆ మాటలు చెప్పరు. ప్రధాని రేడియో వర్తమానం ఇచ్చిన కొన్ని ప్రత్యేక సందర్భాలు విపత్తుల సందర్భంలో ఉన్నాయి. జాతి భయపడక్కర్లేదు అంటే ఏమిటంటే, మనోధైర్యం వీగిపోవటం వల్ల దాస్యంలోకి వాళ్ళంతా వాళ్ళు పరుగులు ఎత్తారు మనుషులు. అది జరగకుండా ఉండటం కోసం పరిపాలకులు శ్రద్ధ తీసుకుంటారు. ఇది మనందరికీ తెలిసిందే. ఆ రోజున కూడా అదే చెప్పారు అధికారులు. రాజా, ఇతని మాటలు వింటే యోధులు చల్లబడిపోతారు, భయపడిపోతారు, ప్రజలు భయపడిపోతారు. అప్పుడు మనం వాళ్ళని కంట్రోల్ చేయలేం. కాబట్టి వాళ్ళల్లో మనోధైర్యం పడిపోకుండా ఉండటానికి ఏం చేయమంటున్నారు? ఇతనికి మరణశిక్ష విధించేసేయమన్నారు. ఏం చెప్పాలి సిద్కియా? వద్దు, తప్పు, ఇతను దేవుని సేవకుడు, జరగనే ఉండి చూద్దాం అని అన్నాడా? అలా అనలా. మీ వశమున ఇతను ఉన్నాడు, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. పిలాతు యేసుక్రీస్తు ప్రభువును గురించి తీర్పు తీరుస్తున్నప్పుడు ఈయన యందు నాకు ఏ దోషం కనపడలేదు అని ప్రకటించి మరీ ఈయన్ని తీసుకెళ్ళి సిలువేసుకోండి అన్నాడు. ఏమిటా తీర్పు? అన్యాయపు తీర్పు. సిద్కియా కూడా అన్యాయపు తీర్పు తీర్చాడు. ఇర్మియాను, ఇతను మీ వశంలో ఉన్నాడు. ఎట్లా ఉంటాడండి వాళ్ళ వశంలో? రాజు అతనిని అన్యాయానికి అప్పగిస్తున్నాడు. రాజు సేవ్ చేయాల్సింది పోయి దేవుని పేరిట ప్రకటన ఇస్తున్న వాడిని సేవ్ చేయాలి. ఇంకో మాట ఉదాహరణ చూపిస్తాను బైబిల్లో. దావీదునకు కీడు చేసినటువంటి అతని సొంత మామ రాజైన సౌలు. దావీదుని దేవుడు అభిషేకం చేసిన తరువాత సౌలు దావీదు మీద పగబట్టాడు, తరుముతూ ప్రారంభించాడు. దావీదు పారిపోతున్నాడు. సౌలు వస్త్రపు చెంగు కోసి మరచెంబు తీసుకొని దావీదు మాట్లాడుతున్నాడు. సౌలా, ఇదిగో ఇట్లా ఉంది నీ పరిస్థితి. నాయనా దావీదా, నువ్వేనా? మరణమునకు పాత్రుడు లేదా యోగ్యుడైన సౌలును చంపటానికి ఇష్టపడలేదు. ఎందుకని? అభిషేకం చేయబడినవాడు, అభిషేకం పొందినటువంటి వాడు, అభిషిక్తుడైన వాడిని మీద నేను చెయ్యత్తను అన్నాడు. ఇర్మియా అభిషిక్తుడు, ఇర్మియా అనాయింటెడ్ వన్, ఇర్మియా ప్రవక్త. రాజు ఏం చేయాలి? ప్రవక్తని సేవ్ చేయాలి. అతడు తప్పు చేసిన సేవ్ చేయాలి. ముందు అతను సోల్ ఇంపార్టెంట్. కానీ అలా చేయలేదు. దావీదైతే సౌలును చంపలేదు సరికదా, సౌలును చంపానని వచ్చిన వ్యక్తిని కూడా చంపించాడు. నువ్వు ఎందుకు భయపడలేదయా? అభిషేకం పొందిన వాడు మీరు చేయెత్తడానికి అసలు నువ్వెందుకు భయపడలేదు అని చెప్పి వాడిని చంపాడు. కాబట్టి రాజైన సిద్కియా ఇర్మియాని సేవ్ చేయాల్సింది పోయి అధిపతులకు అప్పచెప్పి ఇతను మీ వశంలో ఉన్నాడు, మీ ఇష్టోచన చేసుకొని చంపేసుకోండి అన్నాడు. అతడు మీ వశాన్ని ఉన్నాడు, రాజు మీకు అడ్డంగా రాజాలడు అనగా వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములో ఉన్న రాజకుమారు మల్కియా గోతులోనికి దింపారు. అందులో ఇర్మియాను తాళ్లతో దింపినప్పుడు బురదలో, గోతులో నీళ్లు లేవు, బురద మాత్రం ఉన్నది. బురదలో ఇర్మియా దిగబడ్డాడు. గమనిస్తున్నారా? గోతులో బారేశారు, ఆ గోతులో బురద ఉంది, బురదలో దిగబడిపోయాడు. చూడండి, డిగ్రీ ఆఫ్ పెర్సిక్యూషన్ పెరుగుతుంది. చెరసాల యోనాతానుది, అక్కడి నుంచి గోతులోకి, మళ్ళీ అక్కడి నుంచి బురద గోతులోకి తోసేశారు. రాజు మీకు అడ్డం రాడు. శాసనం చేయాల్సిన వాడు, చట్టాన్ని కాపాడాల్సిన వాడు అడ్డం రాకపోతే ఎవరు అడ్డం వస్తారు? కనుక చాలా సందర్భాల్లో రాజ్యం దేవుని బిడ్డల పట్ల తప్పు చేసినట్లుగాను, లేదంటే అక్రమంకు వాళ్ళు అప్పగించినట్టుగా, అన్యాయం వారికి జరిగించినట్టుగా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు సువార్త ప్రకటించినందుకు కలిగే ప్రతి శ్రమ విషయంలో
అతనికి దేవుని నుండి కలిగే బహుమానం కొరకు అతను ఎదురు చూస్తాడు. చూడాల్సిన అవసరం ఉన్నది. ఇర్మియా అలాగే ఎదురు చూచాడు. సిద్కియా నశించిపోయాడు, కానీ ఇర్మియా నశించిపోలేదు. సిద్కియా కండ్లు ఓడబెరకబడి బబులోనికి తీసుకుపోబడ్డాడు, కానీ ఇర్మియా బాగానే ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్కు దేవుని ప్రజలకు చాలా ఆదరణ ఇస్తుంది. దేవుని పేరట నిలిచిన భక్తులకు దేవుని వాక్య ఆదరణ. రాజు బెన్యామీను ద్వారమున కూర్చొని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకును షండు నపుంసకుడు అన్నమాట, వారు ఇర్మియాను గోతులో వేసిన సంగతి విని రాజనగర్లో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలా మనవి చేశారు. ఏలినవాడా నా రాజా, ఆ గోతులో వేయబడిన ఇర్మియాను ప్రవక్తేడలు ఈ మనుషులు చేసింది యావత్తు అన్యాయం. అతనున్న చోట అతను ఆకలి చేత చనిపోతాడు. పట్టణంలో ఇంకా రొట్టెలు ఏమీ లేవు. అందుకు రాజు అంటున్నాడు, ఇక్కడ నుండి వెళ్ళి 30 మందిని తీసుకుని వెంట పెట్టుకుని పోయి ఇర్మియా చావకుండా గోతులోంచి తీయించమని చెప్పి కూషీయుడకు ఎబెద్మెలెకునకు సెలవిచ్చాడు. కూషీయుడు అన్యుడు, బ్లాక్ మ్యాన్, నల్లజాతీయుడు. కూష దేశస్థుడు తన చర్మపు రంగు మాపుకొనగలుగుతాడా, చిరతపులు తన మచ్చలు మాపుకుంటుందా అన్నాడు. కాబట్టి కూషీయుడు అన్యుడైన వాడు న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు యూదారాజుతోటి. ధైర్యం చేసుకోవాలి మనం. అన్జస్టిస్, అన్యాయం ఎక్కడ జరుగుతోందో దాన్ని మనం ఖండించగలగాలి, ఒప్పించగలగాలి. ఇది వన్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. ఇట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. ఇది కూడా ఒక పరిచర్యే. నాయకత్వంలో అన్యాయాన్ని ఖండించి న్యాయాన్ని ఒప్పింపజేసి పని జరిగించడం ఉందే, ఇది కూడా పరిచర్యే. కూషీయుడు ఆ పరిచర్య, ఎబెద్మెలెకు అనేవాడు ఆ పరిచర్య జరిగించాడు ఇర్మియా పట్ల. 30 మందిని తీసుకుని వెళ్ళి అక్కడ చనిపోయే స్థితిలో ఉన్న ఇర్మియాను వెలుపటికి తీశాడు. కాబట్టి ఇవాళ మనం బంధించబడిన సేవకులను విడిపించుటకు సిద్ధ మనసు కలిగిన కూషీయుడు నుండి ఏం నేర్చుకుంటాం మనం? క్రైస్తవ సంఘం ఏం నేర్చుకుంటుంది? ఒక ఇంజస్టిస్, ఒక అన్యాయాన్ని ఎదిరించడానికి, నిలదీయటానికి మనం సిద్ధపడుతున్నామా? మనం సంసిద్ధత వ్యక్తం చేస్తాం. మనకెందుకు బ్రదర్, వాళ్ళు అలా పోతే మనకేంటి, వీళ్ళు ఎలా పోతే మనకేంటి, వాళ్ళకి ఏమైతే మనకెందుకులేండి, ఆయనకి ఏమైతే నాకేంటి, ఈయనకేమైతే నాకేంటి, ఆ సంఘం పాడైపోతే నాకేంటి, ఈ సంఘం పాడైపోతే నాకేంటి. ఇవాళ అలా ఉన్నారు ప్రజలు. ఇవాళ క్రైస్తవ సంఘాలు అట్లాగే ఉన్నాయి, సేవకులు కూడా అట్లాగే ఉన్నారు. ఇది మన సహవాసం కాదు బ్రదర్, మనకెందుకు, అర్థవుతుందా? ఇది మంద కాదు, మన పేరు కాదు, మన ఊరు కాదు అన్నట్టుగా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. కూషీయుడు హీ డిమాండెడ్ ది జస్టిస్, న్యాయాన్ని డిమాండ్ చేశాడు, పొందాడు. ఇర్మియాను తప్పించాడు. ఇర్మియాను సొంత జనులు గోతులో దోస్తే, బురదలో బారేస్తే అన్యుడు విడిపించాడండి. సహోదరుడా, సహోదరి, అన్యుడు విడిపించాడు. పాత చీరాకులైన వస్త్రాలు తీసుకుని తాళ్ళ కింద అల్లి ఇర్మియాకు వేసి చంకల కింద పెట్టుకొని పైకి లాక్కొచ్చారు. ఇర్మియాలకు చేయగా తాళ్ళతో చేదుకున్న గోతు నుండి వెలుపలికి తీశారు. అప్పుడు ఇర్మియాను బందీ గృహంలో, చెరసాల్లో నివసించాడు. తర్వాత రాజైన సిద్కియా యెహోవా మందిరములో ఉన్న 3వ ద్వారములోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలిపించి ఇట్లా అన్నాడు. రాజుకి టెన్షన్ పెరిగిపోతుంది. ఏమిటి ఇర్మియా ఎలా చెప్పాడు, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ప్రవక్తలు చెప్పారు బబులోను రాజు రాడన్నాడు, పక్కన వచ్చేశారు. కానీ ఇర్మియా చెప్పింది ఒకవేళ నిజమేనా, ఒక డౌట్ వచ్చింది. అందుకని పిలిచి రహస్యంగా అంటున్నాడు, అయ్యా దేవుడు మీకు ఏం చెప్పాడు, ఒక్క మాట అడుగుతానయ్యా, నాకు మరుగు లేకుండా చెప్పు, రహస్యంగా ఉంచుతా, ఇది దేవుడు చెప్పినది చెప్పమంటున్నాడు. దానికి ఇర్మియా అన్నాడు, నాకు దేవుడు ఏం చెప్పాడో చెప్తే నువ్వు నాకు తప్పకుండా మరణశిక్ష వేస్తావు, ఖచ్చితంగా మరణశిక్ష వేస్తావు. ప్రజలు అప్పగించబడతారంటేనే నువ్వు నన్ను తట్టుకోలేకపోయావు, నీకేం జరుగుద్దో నేను చెబితే నువ్వు నన్ను బ్రతకనిస్తావా అంటే సిద్కియా వాగ్దానం చేశాడు, నేను నిన్ను చంపను, ఇది మన ఇద్దరి మధ్యన రహస్యంగా ఉండని, నేను ఏమాత్రం కూడా నిన్ను నాశనానికి అప్పగించను, నువ్వు చెప్పేసేయి, ఇది రహస్యంగా ఉంటుంది మన ఇద్దరి మధ్యన అన్నాడు. అప్పుడు ఇర్మియా మాట్లాడుతున్నాడు. దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు,
సిద్కియా, నీవు బబులోను రాజు అధిపతుల యుద్ధకు వెళ్ళిన యెడల నువ్వు బ్రతుకుతావు. ఈ పట్టణం అగ్ని చేత కాల్చబడదు, నీవు నీ ఇంటి వారు బతుకుతారు. ఎంత గొప్ప సందేశం అండి. సిద్కియా వెళ్ళి గనుక బబులోను రాజును కలుసుకుంటే సిద్కియా బతుకుతాడు, పట్టణం కాల్చబడదు, అంతా బాగుంటుంది అన్నాడు. అయితే నువ్వు బబులోను అధిపతుల యుద్ధకు వెళ్ళకపోతే పట్టణం కాల్చబడుతుంది, నువ్వు కూడా అప్పగించబడతావు, నువ్వు కూడా తప్పించుకోలేవు. అందుకు రాజుని సిద్కియా ఇర్మియా ఇట్లా అన్నాడు, కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు నేను భయపడుతున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన యెడల వారు నన్ను అపహసిస్తారు. అందుకు ఇర్మియా, వారు నిన్ను అప్పగించరు. నువ్వు బ్రతికి బాగుగా ఉండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గురించి యెహోవా సెలవిచ్చు మాటను బొత్తిగా ఆలకించుము. డోంట్ ఫియర్ ఫర్ యువర్ థాట్స్. మీ యొక్క ఆలోచనలలో వస్తున్నటువంటి వాటికి నువ్వు భయపడద్దు, నీ అనుమానాలకు భయపడకు, ఎవరో ఏదో చేస్తారని భయపడకు. కల్దీయులు నిన్ను తీసుకెళ్ళి తనకు సహకరించిన యూదులలోని శత్రువులకు అప్పగిస్తాను భయపడుతున్నావా? నువ్వు భయపడకు, దేవుడు అల్టిమేట్. అర్థమవుతుంది. మనకు కూడా చాలా భయాలు ఉంటాయి. వేసే పరిష్కారం పలానా వాళ్ళు ఆపేస్తారేమో, పలానా వాళ్ళు త్రెట్టిస్తారేమో, పలానా వాళ్ళు బెదిరిస్తారు, పలానా వాళ్ళు నాశనం చేస్తారు. ఏమవుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి? నాశనం అయితే ఏమవుతుంది? అర్థమవుతుంది. కార్యక్రమం ఆగితే నేను అయిపోతానా చెప్పండి? కనుక దేవుడు ఎలా వాడుకుంటాడో దేవుణ్ణి నమ్మాలి. వై షుడ్ వీ ఫియర్ ఫర్ ద వరల్డ్? లోకాన్ని గురించి మనం ఎందుకు భయపడాలి? నథింగ్. ఎన్నో అటాక్స్ జరిగాయి, ఏం కాలేదే. 15 సంవత్సరాలు అయింది ఇప్పటికి వాక్యం నెరవేర్చబడుతూ నడిపించబడుతూ. కనుక మనుషులు నిన్నేదో చేస్తారు, నువ్వెందుకు భయపడతావు? సిద్కియా అలా భయపడద్దు అన్నాడు. ఒకవేళ బయలు వెళ్ళకపోయిన యెహోవా ఈ మాట నాకు తెలియజేసింది, యోధారాజు నగర్లో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యుద్ధకు కొనిపోబడతారు. అలా జరుగుగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయం పొంది ఉన్నారు. నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు తీసిరని ఇందురు. నీ భార్యలందరూ నీ పిల్లలను నీ కల్దీయుల యుద్ధకు కొనిపోబడతారు. నువ్వు వారి చేతులను తప్పించుకున్న జాలక రాజు చేత పట్టబడతావు. గనక ఈ పట్టణం అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమవుతావు. పట్టణము కాల్చబడుటకు కారణము సిద్కియా అవుతాడనేది తేల్చి చెప్పాడు. దెన్ ద డెసిషన్ ఈజ్ యువర్స్. నిర్ణయం నీదే. సిద్కియా, నువ్వు అడిగావు, నేను చెబుతున్నాను, నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు పట్టణం తగలబెట్టబట్టమా కాదా? బబులోను రాజుకు నువ్వు లోబడతావా? నువ్వు బ్రతుకుతావు, ప్రజలు బ్రతుకుతారు, పట్టణం కాల్చబడదు. నువ్వు అవిధేయత చూపిస్తావా? నిన్ను బట్టి నీ కారణంగా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నౌ ద చాయిస్ ఈజ్ యువర్స్. సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. దేవుడు ఎప్పుడు కూడాను మనకే చాయిస్ ఇస్తాడు. 2 మార్గాలు మన ముందే ఉంచుతాడు. మనం ఏది ఎన్నుకుంటే అదే. చెడు ఎన్నుకుంటామా దాని ఫలితమే, మంచి ఎన్నుకుంటామా దాని ఫలితం మనమే అనుభవిస్తాము. కనుక ఇర్మియా సిద్కియాకు చాలా తేటగా చెప్పాడు, నీ కారణం చేత పట్టణం తగలబడిపోతుంది, నువ్వే కారణం అవుతావు. డెసిషన్ ఈజ్ యువర్స్ అన్నాడు. అందుకు సిద్కియా ఇర్మియాతో ఇలా అన్నాడు, నీవు మరణశిక్ష పొందకుండానట్లు ఈ సంగతులు ఎవరికి చెప్పొద్దు. నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు వింటే వారు నీ యొద్దకు వచ్చి, మేము నిన్ను చంపకుండానట్లు రాజుతో నువ్వు చెప్పిన సంగతి, నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడు తెలియజెప్పను అనగా, నీవు యోనాతాన్ ఇంట్లో నేను చనిపోకుండా అక్కడి నుండి నన్ను తిరిగి వెళ్ళకపోవద్దని రాజు ఎదుట మనవి చేసుకునబోతున్నాను వారితో చెప్పని ఇర్మియా అన్నాడు. వాస్తవంగా ఏదైతే ఇర్మియా మనవి చేసుకున్నాడో దాన్నే చెప్పు, అంతవరకు ఆ పాయింట్ వరకే చెప్పు తప్ప మిగతా మనం ఏమనుకున్నా అవి సీక్రెట్గానే ఉంచమని రిక్వెస్ట్ పెట్టాడు. దాని ప్రకారం అలాగే చేశాడు. అలా అధిపతులు ఇర్మియా యొద్దకు వచ్చి అడిగారు. అతడు సెలవిచ్చిన రాజు చెప్పిన మాటల ప్రకారం ఉత్తరం ఇచ్చి అక్కడితో ఆగిపోయాడు. యెరూషలేము పట్టబడే వరకు ఇర్మియా చెరసాలలో ఉండెను. ఇర్మియా చెరసాలలో ఉన్నాడు. ఇర్మియా చెరసాలలో ఉన్నాడు, కానీ యూదులందరూ చెరకుక్కొని పోబడ్డారు. అర్థమవుతుందా? స్వేచ్ఛగా ఉండాల్సిన వాడిని చెరలో వేశారు, స్వేచ్ఛగా ఉండాల్సిన వాళ్ళు చెరలోకి పోయారు. కనుక మారు మనసు పొందిన వారు పాపము యొక్క చెరలోనే నివసిస్తారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి, మీకు వందనాలు. వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభు, వాక్యానికి లోబడి జీవించడం మాకు నేర్పండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.